దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 9వ అధ్యాయం గంగాజల మహిమ. నిన్నటి అధ్యాయంలో దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునునికి వివరిస్తున్నారు కదండి మాఘమాస మహత్యాన్ని. ఈరోజు కూడా ఆ మహత్యాన్ని వివరిస్తూ వేరొక కథను చెప్పబోతున్నారు. ఏంటి అంటే, ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి శివ మాహాత్మ్యమును గురించి వివరించేదను వినుము. శ్రీరామచంద్రుడు రావణుని చంపటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి అప్పుడు వారధి దాటి రావణుని చంపాను. అట్లానే హనుమంతుడు సముద్రమును దాటేటప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటాడు. అలాగే అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసిన తరువాతే యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ఇలా ఎందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి జయం చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకొనిరి కనుక శివపూజ పవిత్రమైనది. అట్లాగే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎట్లా అంటే, గంగాజలం విష్ణు పాదాల నుంచి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిది అయినందువలననే సర్వ పాపహరమైనది. గంగాజలంలో స్నానంనకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకా గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా అంటే, ఏ నీళ్లను కానీ గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలంతో సమానమైనవి అగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుతూ గంగాజల మహాత్మ్యమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయులు వివరించెను. ఇప్పుడు ఒక కథ రూపంలో వివరిస్తున్నారండి. ఏంటి అంటే, కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుతున్న 4 బ్రాహ్మణులు ఉండి, నలుగురికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు నిండు యవ్వనవతులై ఉన్నారు. కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేట్లో స్నానం చేయడానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చారు. ఆ బ్రాహ్మణ కన్యలు 4 ఉన్నారు కదా, ఆ 4 కన్యలు యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చెయ్యగా ఆ బ్రాహ్మణ విద్యార్థి ఇలా చెప్తారు: నా విద్య ఇంకా పూర్తి కాలేదు, మీ కోరికను నేను తీర్చలేను అని నిరాకరించారనమాట. దాంతో ఆ కన్యల కోపంతో నీవు పిశాచివు అవ్వుగాక అని చెప్పి శపించారనమాట. ఆ బ్రాహ్మణ విద్యార్థి కూడా ఏమని శపించాడు, ఆయనకు కూడా కొంచెం బ్రహ్మతత్వం ఉంటుంది కదా, ఆయన ఆ బ్రహ్మ జ్ఞానంతో ఇలా శపిస్తారు. ఆయన కూడా మీరు కూడా పిశాచులు అగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళంతా పిశాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటికై పెనుగులాడుకుంటూ ఎతుక్కుంటూ ఉంటారనమాట. కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా, నా పిశాచుల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపం ఎట్లు పోవాలని అడిగారు. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపం కలిగినది. ఇట్లు జరుగుటకు మాఘమాస మాహాత్మ్యమే కారణం అని చెప్పారనమాట. ఇంకో కథ ఇట్లా చెప్తున్నారనమాట. మాఘమాసం మందల నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. దానికి ఒక ఉదాహరణగా, మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. కానీ అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పటంచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారంగా క్రిగంట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలో తేలియాడుతూ ఉండగా మరలా గంధర్వుడు తన భార్యను వెతుకుతూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్రీ క్రీడించుచుండిరి.
ఆ దృశ్యంను చూసి మండిపడుతూ తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడివైనందువలన నీకు కోతి ముఖం కలుగుగాక అని విశ్వామిత్రుణ్ణి పాషాణమై పడి ఉండమని అతని భార్యను శపించి వెళ్ళిపోయాడు. పాషాణమై అంటే రాయిలాగా పడి ఉండు అని చెప్పి శపించి వెళ్ళిపోతాడు ఆ గంధర్వుడు. విశ్వామిత్రుడు చేసేది ఏమీ లేక వానరముఖం కలిగి ఉంటే అప్పుడు నారదుడు ఆ విషయంను తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్రీరూపంను పొందింది. అప్పుడు ఆ గంధర్వ కన్య ఇలా చెప్తుంది, మేము మాఘమాస స్నానం ఆచరించడానికి భూలోకానికి వచ్చాము. నా భర్త మాటను నేను వినలేదు. భర్త మాఘమాస స్నానం చేద్దాము అంటే ఆయన మాటను తిరస్కరించాను. అందువల్ల నా శక్తులన్నీ కోల్పోయి భూలోకంలోనే ఉండవలసి వచ్చింది. మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళాలి అంటే బ్రాహ్మణుల ద్వారా ఋషుల ద్వారానే అది సాధ్యం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని మోహంలో పడేశాను. నన్ను క్షమించండి. నేను నా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి విశ్వామిత్రుని ఉపకారానికి ఆనందించి ఆయన్ని వేడుకొని గంధర్వలోకానికి వెళ్ళిపోయింది. అట్లానే పూర్వరూపమును పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయారు. మనం ఈరోజు చెప్పుకున్న 2 కథలలో మొదటి కథలో ఒకరిని ఒకరు శపించుకున్నారు. ఇటు 4 కన్యలు కోపంతో శపించారు, బ్రాహ్మణుడు కోపంతో శపించాడు, 5 పిశాచులు అయిపోయారు. ఇక్కడ ఏంటి కోపంతో ఇదంతా ఎందుకు? కోపం మనిషి అన్న తర్వాత కోపం రావడం సహజం. కాకపోతే దానిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అధీనంలో పెట్టుకోవాలి. అందుకే చెప్తారు కదా, తన కోపమే తన శత్రువు అని చెప్పి. కోపాన్ని ఎంత అణుచుకోగలిగితే అంత మంచిగా ప్రవర్తించగలుగుతాం. ఇంక 2వ కథలో విశ్వామిత్రుల వారు క్షణభంగురమైన తుచ్చకామ వాంఛనకు లోనై తన తపశ్శక్తినంతా వదులుకున్నారు అని చెప్తారు కదా. ఇది కూడా మనందరికీ నేర్పించడానికే ఈ కథని చెప్పినట్లుగా మనం ఊహించుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే క్షణకాల సుఖం కోసం మనిషి తన క్యారెక్టర్నే పాడు చేసేసుకుంటూ ఉంటున్నాడు. ఈ జనరేషన్లో మరీ ఎక్కువగా చూస్తూ ఉన్నామండి. అటువంటి మోహంలో మనం పడకూడదు. ఇది చెప్తుంది ఒక స్త్రీ వ్యామోహం గురించే కాదు, ఎలాంటి చెడ్డ అలవాటైనా చెడ్డ పని అయినా, మద్యపానం అవ్వచ్చు, సిగరెట్ అలవాటు అవ్వచ్చు, ఇలాంటి ఏదైనా సరే మంచివి అలవాటు చేసుకోవడం చాలా కష్టం. ఒక మంచి పని చెయ్యాలంటే ఎంతో కష్టపడితే కానీ, అమ్మో ఎంత కష్టపడితే కానీ అయ్యింది అనుకుంటాం. అదే చెడ్డ అలవాటు కానీ చెడ్డ పని చేయడం కానీ చాలా సులభంగా అనిపిస్తుంది గమనిస్తే మనకి. అందరం మంచిగా ఉందాం. అథ మాఘమాస మహాత్మ్యే 9వ అధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.